నానమ్మ, ఏంటన్నా? మావయ్య బ్యాడ్ బాయ్ అని, పెద్ద విలన్ అని అత్తయ్య నాతో చెప్పింది. మావయ్య ఏం బ్యాడ్ బాయ్ కాదు నాన్న, చాలా మంచివాడు. మీ అత్తయ్యకి మావయ్య మీద కోపం ఉండడంతో అలా తన గురించి నీకు అబద్ధాలు చెప్పింది. లేదు నానమ్మ, నిజంగానే మావయ్య చాలా బ్యాడ్ పర్సన్. ఎన్నో బ్యాడ్ పనులు చేశాడు. అసలు మావయ్య లాంటి చెడ్డవాళ్ళని తీసుకెళ్లి పోలీసులకు పట్టించాలి. నవీన్, ఏం మాట్లాడుతున్నావు? మావయ్య గురించి అలా అనకూడదు నాన్న, తప్పు. ఒకరి గురించి ఏం తెలియకుండా అలా నిందించడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఒకసారి కిడ్నాప్ అయినప్పుడు మీ మావయ్య కదా నిన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చింది, అవునా కాదా? అవునానమ్మా. మరి మావయ్య చెడ్డవాడని ఎలా అనుకుంటావు చెప్పు? శ్రీవల్లత్తయ్యకి మావయ్య అంటే ఇష్టం లేదు. నువ్వు చిన్నపిల్లాడివి, ఇవన్నీ నీకు అర్థం కావు. ఇంకెప్పుడు అత్తయ్య చెప్పే అబద్ధాలు నమ్మకు. లేదు నానమ్మా, అత్తయ్య చెప్పింది అబద్ధం కాదు, నిజం. ఏంట్రా శ్రీవల్లిలాగే మొండిగా మాట్లాడుతున్నావు? తను నిన్ను కూడా పొల్యూట్ చేసిందా? నానమ్మ, మనం ఒక పందెం వేసుకుందామా? పందెమా? అవును, పందెమే. నేను మావయ్య బ్యాడ్ పర్సన్ అని బెట్ కడతాను, నువ్వు తను గుడ్ పర్సన్ అని బెట్ కడతావా? నువ్వు బెట్ వేస్తే మాత్రం ఓడిపోతావు. నా అల్లుడు బంగారంరా, నువ్వే ఓడిపోతావు, చూస్తూ ఉండు. నేనైతే పందానికి రెడీ. అయితే ఓకే నానమ్మ. పందెంలో నువ్వు ఓడిపోతే నాకు 100 చాక్లెట్స్ కొనాలి. అలాగేరా. మొదట నువ్వు మావయ్య మంచి పర్సన్ అని నిరూపించాలి. మంచివాడని ఎలా నిరూపించాలరా? నేను చెప్తున్నాను కదా, త్రిదేవ్ చాలా మంచివాడని. అలా చెప్తే కుదరదు కదా, ఏదైనా ప్రూఫ్ కావాలి. సర్లే, నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు గానీ త్రిదేవ్ చెడ్డవాడని నువ్వెలా నిరూపిస్తావు? నిరూపించు. నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయో చూపించు. నేను ఈ ఫోన్ ద్వారా నిరూపిస్తాను, ఇందులో ప్రూఫ్ ఉంది. ఫోన్ ద్వారానా? అవును, నైట్ మావయ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే మొత్తం వీడియో షూట్ చేశాను. అది చూస్తే నీకే తెలుస్తుంది మావయ్య ఎంత పెద్ద విలనో. ఇదిగో ఈ వీడియో చూడనానమ్మా. అక్క, నీకు ఆవేశం తప్ప ఆలోచన ఎంత మాత్రమూ లేదు. అదే నాకు ప్లస్ అయింది. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో. దానివల్ల శ్రీవల్లికి కోదండరామయ్యకి మధ్య విభేదాలు సృష్టించాను. ఇక శ్రీవల్లిని కూడా జాక్ అప్పగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి. దిగు శ్రీవల్లి. లాయర్ ఆఫీస్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి? కోపడుకు శ్రీవల్లి, లాయర్ గారు ఇక్కడికే వస్తా అన్నారు. ఇక్కడికి వస్తా అన్నారా? అవును, ఒకసారి ఫోన్ చేసి మనం వచ్చేసామని చెప్తాను. హలో త్రిదేవ్. లాయర్ గారు, మీరు చెప్పిన ప్లేస్లోనే మేము వెయిట్ చేస్తున్నాం. మీరు ఇంకా రాలేదేంటి? శ్రీవల్లిని తీసుకొచ్చావా? శ్రీవల్లిని కూడా తీసుకొచ్చాను. ఓకే, 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను.
జాక్ వచ్చావా? శ్రీవల్లి, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ జాక్. ఇతను మన ఇంటికి కూడా వచ్చాడు. మొన్న బేకరీ దగ్గర కలిశాను కదా శ్రీవల్లి, గుర్తుపట్టలేదా? లాయర్ గారు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ప్రస్తుతానికి ఈయనే మన లాయర్. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకా నీకు అర్థం కావట్లేదా? మనం ఇక్కడికి వచ్చింది లాయర్ని కలవడానికి కాదు. మరి నిన్ను నాకు అప్పగించడానికి తీసుకొచ్చాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? చెప్తాను, తినబోతూ రుచెందుకు? 2 నిమిషాల్లో నీకంతా అర్థమైపోతుంది. నువ్వేదో ప్లాన్ చేసావని నాకు అర్థమైంది. నువ్వు ఎంత మోసగాడివో తెలిసి కూడా అనవసరంగా నీతో వచ్చాను. ఛ! నువ్వెక్కడ రావోనని నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ వచ్చినందుకు థ్యాంక్స్. ఛీ! ఈ మోసగాడి వల్ల చివరిసారిగా నీకొక చెడు జరుగుతుంది, నీ వల్ల నాకొక మంచి జరుగుతుంది. ఆ చెడేంటో మంచేంటో అసలు ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు కదా. చెప్తాను విను. అమెరికా హాస్పిటల్లో నా వల్ల చనిపోయిన పాప కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి పాప చావుకి నేనే కారణమని ఎవిడెన్సెస్ కూడా సంపాదించారు. ఆ కేసుకి ఇన్ఛార్జ్ ఈయనే. నేనే ఇంటర్పోల్ ఆఫీసర్ జాక్ని. ఈయన నన్ను అరెస్ట్ చేసి అబ్రాడ్ తీసుకెళ్ళడానికి వచ్చిన సిఓపి. మరి నేను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేద్దామని ఇంటి వరకు వచ్చాడు, కానీ నేను రిక్వెస్ట్ చేసి నన్ను ఈ కేసు నుంచి బయటపడేయమని అడిగాను. అప్పుడే ఈయన కళ్ళు నీ మీద పడ్డాయి. నీ భార్యను నాకు అప్పచెప్తే నేను ఈ కేసుని కొట్టేస్తాను అన్నాడు. నేను ఓకే అన్నాను. నువ్వు నన్ను కనీసం టచ్ కూడా చేయనివ్వడం లేదు. కనీసం జాక్కైనా ఉపయోగపడితే నాకంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు? రేయ్, నువ్వు అసలు మొగుడువా, బ్రోకర్వా, 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 బ్రోకర్వా? నువ్వు నీచుడివని తెలుసు కానీ మరి ఇంతగా దిగజారిపోయి నికృష్టుడివని తెలీదు. శ్రీవల్లి, నేను నా స్వార్థం కోసం, నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం బ్రోకరే కాదు, అంతకంటే నీచమైన పని ఏదైనా ఉంటే దానికి కూడా సిద్ధపడతాను. ఛీ! ఇప్పుడు నువ్వు జాక్ కస్టడీలో ఉన్నావు. అనవసరంగా ఆవేశపడకుండా అతనికి లొంగిపో.